హుస్నాబాద్ పట్టణంలో గాంధీ చౌరస్తాలో నూతనంగా నిర్మిస్తున్న గాంధీ చౌరస్తాలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. బుర్జు వద్ద కొత్తగా నిర్మించిన రైతు బజార్ ముందు జంక్షన్ బ్యూటిఫికేషన్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు హుస్నాబాద్ పట్టణ ఖ్యాతిని పెంచేందుకు కృషి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ ఐలేని అనిత, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, ఆర్డీఓ రామ్మూర్తి, ఎంఆర్ఓ రవీందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు సంబంధించినటువంటి సౌకర్యాలు కల్పించడంతో పాటుగా నగర అభివృద్ధికి అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నాం. రోడ్ల విస్తరణ కావచ్చు, జంక్షన్ల అభివృద్ధి కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ, శానిటేషన్ ఇష్యూ, అన్ని రకాల సమగ్ర అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక తీసుకొని కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. తప్పకుండా హుస్నాబాద్ను ఒక రోల్ మోడల్గా చేయాలనే ఆలోచనతో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టు, ఈ ప్రాంత రైతాంగానికి ఆయువు పట్టైనటువంటి గౌరవెల్లి గండిపల్లితో పాటుగా హన్మకొండ జిల్లా కింద వచ్చే దేవాదుల, కరీంనగర్ చిగురుమామిడి సైదాపూర్కి వచ్చేటువంటి శ్రీరామ్ సాగర్ వరద కాలువకు సంబంధించిన ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగానికి నీళ్ళు అందించడంతో పాటుగా వ్యవసాయానికి అనుబంధంగా అనేకమైనటువంటి పరిశ్రమలు కావచ్చు, ఇతరాత్రం తేవడం, విద్య వైద్య పరంగా, టూరిజం పరంగా అభివృద్ధి చేయాలనే దిశలో ప్రణాళిక చేసుకొని పోతాను. అందుకు పట్టణం కూడా అందంగా ఉండాలి కాబట్టి పట్టణాన్ని కూడా అన్ని రకాల అభివృద్ధి చేస్తాను. తప్పకుండా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ హుస్నాబాద్ పట్టణానికి కూడా ఒక మంచి రింగ్ రోడ్డును కూడా ప్రతిపాదన చేసినాను. తొందరలోనే వాటికి కూడా అనుమతి తీసుకొచ్చి ఇప్పటికే కరీంనగర్ కొత్తపల్లి హుస్నాబాద్ 4 లైన్ల రహదారికి ఒక ఫేజ్ శాంక్షన్ తెచ్చినాం. అదేవిధంగా అక్కన్నపేట రోడ్డు జనగామకు సంబంధించి కూడా 4 లైన్ ప్రతిపాదన చేసినాం. ఈ విధంగా అన్ని రకాల రోడ్లను, ప్రజల సౌకర్యాలను, సమస్యలను పరిష్కరిస్తూ సంక్షేమ కార్యక్రమాలైన రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, ఇతరత్ర రైతు భరోసాలు కూడా ప్రజలందరికీ చేరే విధంగా ఎప్పటికప్పుడు మొన్న ధాన్యం కొనుగోలు ఏ విధంగా అయితే డైలీ పర్యవేక్షణ చేసినామో భవిష్యత్తు కూడా అట్లే పర్యవేక్షణ చేసి ఇక్కడ ప్రజల సమస్యలు ఏమీ లేకుండా ఉండే విధంగా పూర్తిగా కష్టపడుతూ పనిచేస్తూ వారందరికీ సహకారం అందించేటువంటి ప్రయత్నం చేస్తాం.